మాతృదేవోభవ. వ్యాకరణము భూతమగువానికి పద్య కవిత్వమిచ్చినావో, కమలా కమనీయవాణి కమలోద్భవురాని కళా సుహాసిని. వ్యాకరణము భూతమగువానికి పద్య కవిత్వమిచ్చినావో, కమనీయవాణి కమలోద్భవురాని కళా సుహాసిని. నీ కరుణాకటాక్షరమణీయ పదమ్మును నమ్ముకొన్న ఈ వ్యాకరణములేమి కొదువా, పదవారిధి కౌముదీనిధి, పదవారిధి కౌముదీనిధి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 445వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అహం రామ సందేశాద్దేవి దూతస్తవాగతః. సంపూర్ణంగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు హనుమంతుడు. ఇంతకుముందు చాలా కథ నడిచింది. అంటే రామకథను వీరు చెప్పారు, వారు చెప్పారు. ఈ ప్రసారం అంతంతా ఎందుకు అంటే ఆ సంఘటన అలాగే జరగాలి. కార్యనిర్వహణ అంటే అది తొందర పడిపోకూడదు. ఏదో చెట్టు మించి కూర్చుని సీతాదేవిని ఓ సెల్ ఫోన్ బ్లూటూత్ ఆన్ చేయమని మెసేజ్ పంపేసే వ్యవహారం కాదు. చెడిపోతాయి వ్యవహారాలు, అలాగే జరగవు. జీవితంలో ఆ సావకాశంగా అనేది ఈవేళ యువతరం నేర్చుకోవాలని ప్రధానంగా. కొన్ని అనుభూతులైనా మనం సావకాశంగా పొందాలి. హడావిడి జీవితం అంతా ఈ చీకిపోయిన ఆవకాయ పచ్చడి అయిపోయిందండి. పాడైపోయిన పచ్చడి చూడండి, బూజు పట్టేసి అలా అయిపోయిందండి. సావకాశంగా అసలు ఒక తోటలోకి వెళ్ళాం, ఏం మాట్లాడుకోవద్దు, చూసుకుని ఊరికే ఆ వేప చెట్టు ఉన్నా పర్వాలేదు, ఆ వేపాకు చిగురుకేసి ఒక 5 నిమిషాలు చూడాలి. 5 నిమిషాలు ఏముంది అందులో అనొద్దు, చాలా ఉంది. సృష్టి అంతా అందులో ఉంది. సృష్టిలో ఏ వస్తువుని పట్టుకున్నా, ఏ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినా, ఏ సంఘటనని సంపూర్ణంగా ఆమూలాగ్రం విశ్లేషించినా మొత్తం సృష్టి అర్థమవుతుంది. ఏదో ఒక తీపి పదార్థం చేసాం, దానిలో ఏ భాగమైనా తీపిగానే ఉంటుందిగా. అంతే, సృష్టి అంతా ఒకే పదార్థం, 2, 3 లేవు. అదే భగవంతుడు. ఏది పట్టుకున్నా చాలు భగవతత్వం అర్థమవుతుంది. అంచేది మన వృత్తి ధర్మాన్నే మనం చేయాలి. ఊరికే పాకులు అడక్కలేదు. అందరూ ఒకే వృత్తి, ఒకే చదువు, ఒకే ఉద్యోగం. అందువల్ల ఇవాళ ఏం తెలియట్లా, ఆ వృత్తి కూడా తెలియట్లా. మనం ఎవరం పుట్టుకతో ఏ వృత్తిలో ఉన్నామో అందులోనే ఉండొచ్చు. దాని ద్వారానే చివరికి మోక్షము పొందొచ్చు. అదే లెక్క. అందుకని సావకాశంగా నడిచింది సుందరకాండ. 68 సర్గల పాటు, 3000కు పైగా శ్లోకాలు. ఎక్కడా తొందరపాటు కనపడదు. మళ్ళీ భ్రమ నుంచి నిజానికి, నిజాన్ని నుంచి భ్రమకి, భ్రమ నుంచి భ్రమో నిజమో తెలియనటువంటి నిజభ్రమలోకి ఏదైనా కావచ్చు. ఎందుకంటే జీవితం అలాగే ఉంటుంది. అహం రామ సందేశాద్దేవి దూతస్తవాగతః. రాముని సందేశాన్ని తీసుకుని, ఓ దేవి నీ దగ్గరికి దూతగా వచ్చానమ్మా. అక్కడికి సంపూర్ణంగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. అంత మాత్రం చేత ఆవిడ నమ్మేసిందా? చూద్దాం మళ్ళీ చిత్రం ఎలా ఉంటుందో. మనస్సు రకరకాలుగా ఉంటుందండి. దీని ఇల్లు బంగారంగా రకరకాల మాయల్లో కనిపిస్తుంది మనిషిని. దానికి సీతాదేవి, ఆంజనేయ స్వామి, రాముడు, మనము తేడా ఏం లేదు. మనసు దగ్గరికి వెళ్ళేసరికి అంతా ఒకటే. రామ కౌశలమబ్రవీత్. రాముడు సుఖంగా ఉన్నాడు, కుశలంగా ఉన్నాడు. నువ్వు కూడా కుశలంగా ఉన్నావా అని అడగమన్నాడు. ముందు కావలసింది అది. రాముడు కుశలంగా ఉన్నాడు అన్న మాట ముందు ఆవిడికి కావాలి. అది భార్య లక్షణం, భర్త లక్షణం. ముందు అవతల వాళ్ళు బాగుండడం కావాలి, భర్త కాబట్టి. ఆయన బాగున్నాడు. తర్వాత వెంటనే ఇంకేమన్నా లేదా అంటే, నా కుశలం గురించి అడగలేదా, మరి అడగకపోతే ఇంకేమిటి. ఎందుకని వెంటనే రామ కౌశలమబ్రవీత్. కుశలం నుంచే కౌశలం అనే మాట వచ్చింది. దానికి వాడుకలో నేర్పు అనే అర్థం వచ్చింది. ఆ కుశల శబ్దం అందుకే రెండో అర్థం. అది మామూలుగా క్షేమం. ఇక్కడ కుశలం, కౌశలం. నేను కూడా క్షేమంగా ఉన్నావా అని అడిగాడు. ఆయన క్షేమంగా ఉన్నాడు, ఏదో ఆనందంగా ఉన్నాడని చెప్పాలి. ఎందుకుంటాడు? అలాగని ఆయన ఎలా ఉన్నాడమ్మా అనగానే ఏముంటాడమ్మా చూడలేకపోతున్నావు అంటే కంగారు పడుతుంది. ఎందుకంటే సీతకి రాముని యందు మామూలు ప్రేమ కాదు, పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమతోనే స్త్రీయం పురుష విగ్రహం అంది వనవాసానికి వెళ్ళేటప్పుడు. ఆ పిచ్చి ప్రేమతోనే లక్ష్మణుడిని అనుమానించి మాట్లాడింది. ఆ మనస్సును అర్థం చేసుకుంటే సీత ఎందుకందో అర్థమవుతుంది. మాటలను పట్టుకుంటే అలాగా. మన జీవితాల్లో కూడా ఒక్కోసారి భార్య భర్తనో, భర్త భార్యనో, లేకపోతే ఇద్దరూ కలిసి పిల్లలను ఏవో కొన్ని అనకూడని మాటలు అనవలసి వస్తుంది అనేస్తారు.
ఆ విషయంలో. ఆ ఉద్దేశాన్ని తీసుకుంటే అంత ఉగ్ర రూపం ధరించం. ఇంత పట్టుపడుతోందంటే ఈవిడ నా క్షేమం గురించే కదా. ఆడవాళ్ళకి పాపం పూర్వాచారం తెలిసిన వాళ్ళు ఇప్పటికీ చూస్తూ ఉంటాను నేను, దండం పెట్టుకుంటా దూరం నుంచి, అమ్మ నీవు ఎలా నిలబడుతున్నాయని. భర్త ప్రయాణమై వెడితే ఆ అలికి ముగ్గెట్టకుండా వెళ్ళనివ్వరండి బయటికి. అలికి ముగ్గెట్టకుండా వెళ్ళనివ్వరు. అది వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అలా నేర్పారు, అది ఒక సంస్కారం. భర్త ప్రయాణం పెడితే తెల్లారగట్ట 5ంటికి వెళ్ళినా సరే ఆ ముందు గడప ముందు అలకాలి, ముగ్గెట్టాలి, కాస్త నీళ్లు చల్లాలి ఓ ముగ్గుకితకి, ఆ తర్వాత వెళ్ళమను. భర్త వెళ్ళాక ఇల్లు ఊడవకూడదంటారు. నాకు ఎందుకో తెలియదు, కానీ ఉంది ఆచారం. మా ఇంట్లో కూడా నేను చూస్తున్నాను, మా అమ్మగారు ఉన్నప్పుడు చూశాను, మా అత్తగారింట్లోనూ చూశాను. 2 కుటుంబాల నుంచి ఆవిడకి వచ్చింది, ఆవిడ ఇప్పటికీ అలాగే ఉంటున్నాను. నేను వెళ్ళాక ఊడవనంటే ముందు మీరు ఉండగా చేసేయాలి. భర్త వెళ్ళాక ఇల్లు ఊడకూడదు. ఏదో ఉంటుంది వెనకాల మేకు బిగింపులు ఉమ్మవశమి, నేను విమర్శించను దాన్ని, ఎందుకంటే ఏదో ఉంటుంది. అమ్మో నాకు ఈ జాతి విశ్వాసాల మీద గొప్ప నమ్మకం ఉంది. అందులో మహర్షులు పూర్వం నుంచి వస్తుంది, ఏదో ఉంటుంది అందులో. అలాగే అలికి ముగ్గు పెట్టి వెళ్ళాలి. అలికి విడిచిన గడప దాటడే రాజు, ఆధర్మనందనుని ఎడబాజలేను. కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆధర్మనందనుని ఎడబాజలేను. ఆడినట్టి జలక వాడడే రాజు, ఆధర్మనందనుని ఎడబాజలేను. సభలోన పక్షము పలుకడే రాజు, ఆధర్మనందనుని ఎడబాజలేను. ఆడినట్టి మాట తప్పడే రాజు, ఆధర్మనందనుని ఎడబాజలేను. లక్ష్మీ లక్షణాలు ఇవన్నీ. అందుకని ఒక్కోసారి తెల్లారకట్ట ప్రయాణం చేస్తున్నా నాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఈ 5ంటికి 4ంటికి ఒకసారి బయలుదేరుతాం, ఏ విమానం 5ంటికి ఉంటుంది, 3ంటికి ఇంట్లోంచి బయలుదేరుతాం, 1 గంటకు. అప్పుడు నా ఉండండి, ఒక్క క్షణం ఉండండి అంటే నాకు ఒకసారి కొంచెం కోపం వచ్చినట్టు అనిపించినా, లేదు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సంప్రదాయాలు నిలబడుతున్నాయి, కాసేపు కూర్చుందాం. ఆ మనసు ఎందుకు, ఈయనకి ఏ కీడు జరగద్దు, అదే కదా ఉద్దేశం, మనం ఏడిపిద్దామనా. తను ఒక నమ్మకంతో ఉంది కాబట్టి ఆయనకి ఏ కీడు జరగద్దు. దూర ప్రయాణం పెడుతున్నారు, విమానాలు ఎక్కుతారు, కార్లు ఎక్కుతారు, ఆయన క్షేమంగా ఉండడం అవసరం. భర్త భార్యకి వీడు లోకానికి అవసరం అని భావిస్తుంది ఆవిడ, తప్పే ఉంది. అటువంటి మనిషి దొరకడం మన అదృష్టం. ఈ మనస్సుని మనసాపూర్వమాసాధ్య అన్నట్టుగా మనస్సుని అర్థం చేసుకోగలిగితే ఈ మాటల్లో కోపం రాదు. లేదా పొద్దున్నే పెడతావు ఈ సంత ఏమిటండి సాధ్యత్వం, దాని సంత అంటే ఎలాగా? సంత సాయంత్రం ఉంటుంది, పొద్దునుండేది సాధ్యత్వం. ఇది అర్థం చేసుకునే విధానం. అలాగా మనస్సులో ఆ పిచ్చి ప్రేమలో ఆవిడ ఎలా ఉంటాడమ్మా ఆనందంగా, అసలు ఇంకేం మనిషి ఉన్నాడా లేడా అన్నట్టుగా ఉన్నాడండి, గుండె ఆగిపోతుంది ఇక్కడ. అందుకని కుశలంగానే ఉన్నాడు, నిన్ను కుశలం అడగమన్నాడు. అంతేకాదు వెంటనే ఆవిడ మాట ఆ మనస్సు లక్ష్మణుడి మీదకి వెళ్ళిపోతుందా. ఎలా ఉన్నాడు అని అడగలేదు, ఏమన్నాడు అని అసలే అడగలేదు. ఎలా ఉన్నాడు అడగడానికైనా కొంచెం మనస్సు వస్తుంది, ఏమన్నాడు నా గురించి ఏమన్నాడు అనడానికి ఆవిడకి మాట రాదు. ఎందుకంటే ఏమంటాడు, ఈయన తిట్టిపోశాను, నా బిడ్డ లాంటి వాడిని, నా కోసం నిద్రాహారాలు మానేసి కాపలా కాసిన వాడిని, పెళ్ళయి నేళ్ళైనా పిల్లలు లేకపోతే లక్ష్మణ భరత శత్రుఘ్నులనే పిల్లలుగా భావించాను, వాడు నన్ను తల్లిగా భావించారే, అటువంటి వాడిని నేను ఎన్ని మాటలు అన్నాను, నా గురించి ఏమంటాడు తెలుసుకోవాలనున్నా అడిగే ధైర్యం ఉండదండి. అందుకని హనుమంతుడే చెప్పాడు, శిరసాతే అభివందనం శోక సంతప్త కృతవాన్ శోక సంతప్త శిరసాతే అభివాదనం. లక్ష్మణుడు శోక సంతప్తుడై కన్నీళ్లలో మునిగిపోయి నీకు శిరస్సు వంచి నమస్కారం చేశానని చెప్పమన్నాడమ్మా అనగానే కృంగిపోయిందండి, చెట్టు పట్టుకుని కింద కూలిపోయిందండి. అమ్మవారు అంటావు నాయన అంటావు నీ భక్తి అటువంటిది, నీ మాట నేను వింటే కదా, వెనకే ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా ఇప్పటికి కూడా నా గురించి బాధపడుతూ నాకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నావంటే లక్ష్మణ, అసలు నీ శిరస్సును తాకే యోగ్యత నా పాదాలకు ఉందా? అందుకని అమ్మవారికి కన్నీళ్ళు వచ్చేవాడి. అంటావు నాయన నువ్వు స్వచ్ఛ చరిత్రుడివి, హరిశేషుడి కంటే తెల్లని వాడివయ్యాను, హరిశేషుడు స్వరూపమే హరిశేషుడి కంటే తెల్లని వాడివి. అంచేతను నిన్ను ఏమంటాను నాయన, నేను నాకు నమస్కారం చేయక ఏం చేస్తావు, కానీ ఆ యోగ్యత నాకెక్కడది, నేను కోల్పోయాను. అందుకే లక్ష్మణుడు అలా అన్నాడా అనగానే అవునమ్మా అన్నాడు. శిరసాతే అభివందనం. ఈ లక్ష్మణుడు గురించి ఈవిడ కళ్ళల్లో నీళ్లు చూసి వెంటనే హనుమంతుడికి ఇంకో విషయం గుర్తొచ్చింది. ఓ ఏం అనుబంధాలు ఇవి, మానవుల మధ్య ఎంత అనుబంధాలు ఉంటాయి. ఆ లక్ష్మణుడు ఎలా మాట్లాడాడు తల్లి గురించి. నాకు దొరికిన ఆభరణాలు మూటగట్టి జాగ్రత్తగా దాచిపెట్టి
రాముడు చేతుల్లో పెట్టి ఇవి అమ్మగారి ఆభరణాలేమో చూడమనండి అంటే ఆ పెద్ద మనిషి చిన్నపిల్లాడి కంటే అన్యాయంగా ఏడ్చాడు. ఆ కళ్ళనీళ్లలో లక్ష్మణ, నాకు ఇవి సీత ఆభరణాల్లాగే ఉన్నాయి, కానీ నేను విడివిడిగా గుర్తుపట్టలేకపోతున్నాను, నాకు ఈ దుఃఖభరం ఎక్కువగా ఉంది, నువ్వు కొంచెం చూడవయ్యా అంటే ఆ పిల్లాడేమన్నాడు ఏమను పొందాలి వెళ్ళి. నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే, నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య, సీతామాతవి ఈ కేయూరాలు, ఈ వంకీలు, అంగదాలంటారే అవి నాకు తెలివి ఎలా ఉంటాయి, నేనంత పరిశీలనగా ఎప్పుడు చూడాల. నాగం జానామి కుండలే, అమ్మవారు ధరించిన కుండలాలు కూడా అవి తాటంక యుగళీభూత తపనోడుప మండల అయి ఉండొచ్చు, నేను చూడలేదు, అంత పరిశీలనగా నేను చూడాలి, కాబట్టి నేను గుర్తుపట్టలేను. భర్తవి కాబట్టి ఎలాగో అలా గుర్తుపెడితే నీకే తెలియాలి. కానీ మంజీరాలు, పాద మంజీరాలు నేను గుర్తుపట్టగలను, ఎందుకంటే నిత్యం పాదాభివందన, నిత్యము నిన్ను ఆవిడ్ని కూర్చోబెట్టి పాదాభివందనం చేయడం వల్ల ఆ మంజీరానికి ఎన్ని మువ్వలున్నాయో, ఏ మువ్వ ఎలా మోగుతుందో నా తల్లి నడుస్తుంటే నేను చెప్పగలను. మంజీరమున మువ్వనై రవళినై మార్మ్రోగెదన్ అనేదో అవధానంలో సమస్య చేశాను నేను, సహస్ర అవధానం. మంజీరమున మువ్వనై రవళినై మార్మ్రోగెదన్, అలా లక్ష్మణుడు అన్నాడనే భావన హనుమంతుడికి గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ విషయం సీతాదేవికి తెలియదుగా, ఆభరణాలప్పుడు ఏం జరిగిందో ఏమిటో ఇంకా ఈయన ఇక్కడ చెప్పలేదుగా, ఆయనకు గుర్తొచ్చింది. కానీ ఈవిడు గుర్తొచ్చింది ఏమిటి, నేను ఎన్ని మాట్లాడినాను, ఆయన నాకు ఇంకా కృతవాన్ శోక సంతప్తగా శిరసాతే అభివాదన, హనుమ నిజమా నా బిడ్డ నన్ను క్షమించాడా అన్నంతవరకు వచ్చింది ఆ నోటితో మాట. కానీ తొందరపడాల, ఎందుకంటే ఇంకా పూర్తిగా హనుమంతుడిని ఆవిడ విశ్వసించలేదు. చూడండి, ఇంత భయంకర స్థితిలో ఉండి కూడా వచ్చిన వాడు ఎవరో సంపూర్ణంగా తేల్చుకోకుండా ఆవిడ అన్నీ చెప్పడం లేదు. ఇక్కడ సీతాదేవి కూడా ఇంత దుఃఖంలో ఉండి ఎంత తెలివిగా వ్యవహరిస్తుందో చూడండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు మోసాల్లో పడకుండా ఉండాలంటే ఇది నేర్చుకోవాలి. ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళని మోసం చేయాలంటే మగాళ్ళు ప్రయోగించే ఉపాయమే ఇదండి. మీకెలా తెలుసు అనకుండా ఉంటే చెబుతాను, మా కవికి అన్నీ తెలుస్తాయి. పెళ్ళైన వాళ్ళని మోసగించడానికి మొగాడు ఈ మాటే మాట్లాడతాడు. ముందు కొంతమంది భర్తలండి సరిగ్గా ఉండరంటూ మాట్లాడతాడు ఉపన్యాసం ఈ భార్య దగ్గర. అక్కడికి వీడియోతో చాలా గొప్పవాడని తెలియాలి. అక్కడ వెంటనే ఆవిడ పడిపోయి, నిజమేనండి మా ఆయనే అసలు చికాకండి చాలా, నేను కాబట్టి కాపురం చేస్తున్నా, అలా మాట్లాడకూడదమ్మా, చాలా తప్పది. ఈ వీడెవడు గొట్టంగాడు భర్త కంటే ఎక్కువ అవుతాడా మనం సమర్థించినంత మాత్రం చేత. అటువంటి విభేదం ఉంటే భర్తతో తేల్చుకోవాలి కూర్చొని. అక్కడ 100 మార్గాలు ఉన్నాయి తేల్చుకోవడానికి, వీడొకటండి 100 మార్గాలు ఉంటే ఈ 100 మార్గం ఏమిటి? పరాయి మొగాడికి అవకాశం ఇస్తామా, పరస్త్రీకి అవకాశం ఇస్తామా మన సంసారాన్ని విమర్శించడానికి? నువ్వెవతో అమ్మాన మహాడతం ఎడంచి చూపుడు వేలెట్టి, భార్య గురించిన వ్యాఖ్యానం పరస్త్రీ చేస్తే చూపుడు వేలెట్టి మాట్లాడాలి. భర్త గురించిన వ్యాఖ్యానం పరపురుషుడు చేస్తే చూపుడు వేరు కాదు, చెప్పు తీయాల్సిందే, మళ్ళీ మాట్లాడుకున్నాను, దెబ్బకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంతేగాని అవకాశం ఇవ్వకూడదు. అసలు మన జీవితంలో ఏ వృత్తాలు పరపురుషుడు పరస్త్రీలు దొడమాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఉన్నాం, అక్కడ మనం చేసుకోగలం, అప్పుడే సంసారం బాగుంటుంది. సీతారాముల్లో ఉంటాం అందరం ఖచ్చితంగా ఈ సూత్రాలు పాటిస్తే. కాస్త సొంత విషయాలు ఎవరైనా కదిపించారు మొత్తం ఐసే అట్టై రొట్టై మట్టై నీరు గారిపోవడమే. ఇంకా వాళ్ళు ఒక్కొక్క తీసుకోడు, మొత్తం అని ప్రచారం చేస్తాడు బయట. ఏం ఉపయోగం? సంసారం ఏం చక్కబడింది, విధులు పడింది. ఇది నేర్చుకోవాలి సుందరకాండ. చెప్పలేదు ఆవిడ. ఆ కన్నీళ్లు చూసి హనుమంతుడు గ్రహించాడు, ఓహో లక్ష్మణుడు చెప్పగానే ఎంత అంటుంది అంటే, నేను చూశాను కదా ఆయన ఎలా ఉన్నాడు. ఇప్పటికీ ఒక నమ్మకం కలిగింది కాబట్టి అమ్మవారికి, రాముడు క్షేమంగా ఉన్నాడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడు, ఇద్దరు ఇక్కడికి వస్తారు, నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు, నేను ధైర్యంగా ఉండమన్నారు, లక్ష్మణుడు నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేసినట్టుగా చెప్పమన్నాడు అనగానే ఒక ఆశ రేకెత్తి అమ్మవారిలో ఒక మాట ఉంటుంది, మనం అందరం గ్రహించుకోవాలి జీవితంలో ఆశావాదం. కళ్యాణీ బత గాధేయం లౌకికీ ప్రతిభాతిమి, కళ్యాణీ బత గాధేయం లౌకికీ ప్రతిభాతిమి, ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి, ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. హనుమా, లోకంలో ఒక వాడుకుందయ్యా, లౌకికి గాథ ప్రతిభాతి.
లౌకికీ గాథ, లోకంలో ఒక వాడు కంటే ఓ సామెత. బతికియుండన శుభములు పడయవచ్చు, అది సామెత. వాల్మీకి అక్కడ చెప్పలేదు కానీ. కళ్యాణి బత గాథ ఇయం గాథ లౌకికి కళ్యాణి ప్రతిభాతిని, అది మంచిది, చాలా శుభప్రదమైనది. చాలామంది ఏదో మామూలు సామెత కింద తీసుకుంటారు కానీ బ్రతికియుండన శుభములు పడయవచ్చు అనేది చాలా గొప్ప సామెత. అంటే ఇంతకుముందు ఏదో కొమ్మ ఉండాలి, కొంగు ఉండాలి, ఉరేసుకుందామని రకరకాల ఆలోచనలకు పోయిందే, అలా చెయ్యకుండా ఉండడం ఎంత మంచిదైంది అనుకుంటోంది సీతాదేవి. ఈ ఆలోచనలు ఎవరిలో కలిగినా వారు ఇలాగే అనుకున్న. దయచేసి లోకంలో ఒక వాడుకుందయ్యా, బ్రతికియుండన శుభములు పడయవచ్చు, అది ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ వాక్యం చాలా మంచిది నాయన. కళ్యాణి గాథ ఇయం ప్రతిభాతిమే. నిజమే. ఎందుకంటే ఏతి జీవంతం ఆనందో నరం వర్షశతాదపి. మనిషి అనేవాడు బతుకుంటే వర్షశతాదపి 100 ఏళ్ల తర్వాతైనా ఆనంద తం ఏతి. ఆనందం అతనికి లభిస్తుంది బతుకుంటే. చనిపోతే పొందేదేమిటి? ఎన్నో ప్రయోజనాల కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు. వారు ఏమైనా ఇప్పుడు ప్రయోజనాలు పొందుతున్నారా? కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఏం జరుగుతుందో లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక. అయిపోయినాయి, జీవితాలు మట్టికరిచిపోయినాయి. అంచేతన రకరకాల రాజకీయ ఉద్యమాలు, లౌకిక ఉద్యమాల కోసం ఆవేశపడి పెట్రోల్ పోసేసుకుంటామనే వాళ్ళు కాస్త ఆలోచించి, మన వల్ల నాయకులు బాగుపడతారేమో, మనమేం బాగుపడవు, మన కుటుంబాలు అంతకంటే బాగుపడవు. ఇవి అసలు అంత పెద్ద విషయాలు కావు. దీనివల్ల ఏం జరగదు కూడా, మన జీవితం కోల్పోవడం తప్ప. దాని ప్రయోజనాలు ఎవరో వేరే వాళ్ళు పొందడమే తప్పితే అసలు వాడికి ఏం దక్కదండి. చివరికి వాడు బతుకు అన్యాయం అయిపోతుంది. పెద్ద పెద్ద మహానాయకులు, జెండాలు కనిపెట్టిన వాళ్ళు, దేశాల కోసం గుండె చీల్చి గుండెకి ఎదురుగా నిలబడిన వాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు మునిమన్నవాళ్ళు చాలా మామూలు స్థితుల్లో ఉన్నారు, సరైన ఉద్యోగాలు కూడా లేక. ఎవరు పట్టించుకుంటారు? అంచేతను ఏదో ఒక సామెత ఒకటి చెప్పినట్టుగా మనం ఉండగా ఏం పొందామో అదే మంది, పోతే ఏముందండి. అదే చెబుతున్నాడు. ఇదే సరిగ్గా హనుమంతుడి మాట ఇదివరకే సుందరకాండలో మనం చెప్పుకున్నాం. ఆయనకి ఇలాగే ఆత్మహత్య ఆలోచన వస్తే వినాశే భగవో దోషాగ జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమక. ఎప్పుడు వినాశం కోరుకోకూడదు, దాంట్లో చాలా తప్పుడు. ఆత్మహత్య ప్రయత్నమే మంచిది. మనిషి జీవించి ఉంటే బ్రతికియుండన శుభములు పడేయవచ్చు, జీవన్ భద్రాన్ని పశ్యతి. అంచేత అందువల్ల ప్రాణంతోనే ఉంటాను. ధ్రువో జీవిత సంగమక. జీవితం మనుషుల్ని కలుపుతుంది. ఈ ఆశావాదమే సుందరకాండ. దీనికి తగిన తెలుగు పద్యం. సరిగ్గా మనం ఉగాది జరుపుకుంటామండి. ఉగాదే సంవత్సరాది. జనవరి 1 ఊరికే ఏదో ప్రపంచం అంతా జరుపుతారని మనం జరపడమే కానీ ఏముంది? డిసెంబర్ 31కి, జనవరి 31కి, ఫిబ్రవరి 1కి, పోనీ డిసెంబర్కి జనవరికి ఏమైనా ఋతువు మారిందా, కాలం మారిందా, పరిస్థితులు మారాయా? ఏం మారాయండి? పడుకున్న పక్క దుప్పటి కూడా మారలేదు. పైగా 12 గంటలకు రోజు మారడం ఏంటండి? విచిత్ర సంప్రదాయం. రోజు మారాలంటే చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాలి, వెలుగు నుంచి చీకటిలోకి వెళ్ళాలి, ఏదో జరగాలి. అందుకే మన సంప్రదాయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రోజులో ఒక భాగం దాన్ని పగలు అంటారు. మళ్ళీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఒక భాగం దాన్ని రాత్రి అంటారు. శాస్త్రీయమైన ఆచారం ఎవరిదో వెంటనే తెలిసిపోవట్లేదండి. ఇప్పటికీ మనం చాలా భాగం అర్ధరాత్రి 12 గంటలు దాటితే డేటు దాటిందంట. రైలు టికెట్లు, విమానం టికెట్లు నానాయాత్ర పడుతున్నాం. మన్నా డేట్ వేస్తాడు, ఏ రోజు ప్రయాణం చేయాలో తెలియదు. ఒక్కోసారి చాలా చికాకు వ్యవహారం. పొద్దున్న ఆరవకుండా డేటు మారడం ఏంటండి అసలు? ఎక్కడెక్కడో ఎవరో చెప్పిన సంప్రదాయాలన్నీ మనం పాటిస్తున్నాం ఇక్కడ. అదే మన ఆశావాదం ఎలాంటిదంటే సుందరకాండలాగే చక్కని తెలుగు పద్యం మీకు చెబుతున్న స్వయంకృత అలంకారం. రాలిన ఆకు మేల్ బసిడి రాగముగా చిగురించు, రాలిన ఆకు మేల్ బసిడి రాగముగా చిగురించు, ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు, ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు, పాల్మాలిన లోకమందు అవమానమొకండు ఘటిల్లెనంచు, గగ్గోలుగనేర్చెదేల పాల్మాలిన లోకమందు అవమానమొకండు ఘటిల్లెనంచు, గగ్గోలుగనేర్చెదేల నవకోరక రాగము కోకిలమ్మయే ఖేలగ పాడుచున్నది. మిత్రమా, నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది, ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్, ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్. ఇది ఎప్పుడు
ఒక సంవత్సరం మారి మరో సంవత్సరం వచ్చినప్పుడు శిశిర ఋతువు మారి వసంతం రాగానే మనం గుర్తు చేసుకోవాలి. ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి అంటే అర్థం అది. మనిషి బతుకుంటే 100 ఏళ్లకైనా సుఖం వస్తుంది, ఆనందం కలుగుతుంది. చచ్చిపోతే ఏముంది, ఇంకో జన్మ ఎలాగూ తప్పదు. పోనీ శాస్త్రం ప్రకారం చూసినా ఇంకో జన్మ తప్పదు. పోనీ శాస్త్రాలు మేము నమ్మం, దేవుడు అనేవాడు లేడు, మంచిదే. నువ్వు కోల్పోయితే ఇంకేముంది చెప్పు. శాస్త్రాలు నమ్మని వాడికి, దేవుడిని నమ్మని వాడికి జీవితం ఎలా ఉంటుంది? డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, ఇంగ్లీష్లో చెప్పిన మాట. మంచిదే, పోనీ ఒప్పుకుందాం, కాసేపు వాదన కోసం ఒప్పుకుందాం. డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. మరి ఇంకెందుకు చచ్చిపోవడం? ఎందుకు ఎండవు? ఇంకా అసలు ఎండలో ఉండు. ఎండ ఎందుకు? బతుకు ఈ జీవితం తప్పితే ఇంకేమీ లేదన్నవాడు చనిపోవడంలో అసలే అర్థం లేదు. పోనీ ఇంకేదైనా జన్మ ఉందనేవాడు నాకేదో ఉత్తమ జన్మ వచ్చే అవకాశం ఉందని సరిపోవచ్చేమో. వీడికి ఆ అవకాశం, వీడికి నమ్మకమే లేదుగా, లేదని వాడే చెబుతున్నాడుగా. అటువంటిప్పుడు ఇంకా ఆశీర్వాదం ఉండాలి. అంటే ఆస్తికత్వమైనా నాస్తికత్వమైనా, ఏ దేవుడిని నమ్మినా, ఏ మతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఇదే సంప్రదాయం, భారతీయతే సంప్రదాయం. దానికే మనకి సంవత్సరం ఎప్పుడు మారుతుందంటే సరిగ్గా శిశిర ఋతువు, ఆకులన్నీ రాలిపోతాయి, వసంతం మళ్ళీ చిగురుస్తుంది. దానికి సందేశం కొత్త సంవత్సరం వచ్చింది, హాయిగా ఆనందంగా ఉండు. కొత్త సంవత్సరం నీ జీవితం మారే అవకాశం చాలా ఉంది. నిజంగా జాతకాల ప్రకారం కూడా మారుతుందిగా. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు. ఓ ఆకు రాలిందని బాధపడతాయేమిటాయే, మళ్ళీ ఆకు కొత్త చిగురేసింది. సరిగ్గా రాలిన ఆకు రంగు, ఆ కొత్త చిగురు రంగు ఒకలా ఉంటాయి, మీరు గమనించండి. అంటే తాతగారు రాలిపోయాడు, మనవడే పుట్టాడు, ఎక్కడికి వెళ్ళాడైనా. అందుకే మన సంప్రదాయంలో తాతగారి పేరు మనవడికి, అమ్మమ్మ గారి పేరు మనవరాలకి పెడతారు. ఆ పెట్టడంలో అంత ఉద్దేశం. ఇప్పుడు మానేసి అఖిలేష్, నిఖిలేష్, బుకేష్, టుకీష్ అన్నాక వీళ్ళు సినిమా టాకీస్ దగ్గర టికెట్లు చంపడానికి పనికొస్తున్నారు, దేనికి పనికిరారు. ఇవి వాడి పేరుకి అర్థం వాడికి తెలియదు, అసలు అర్థం ఉంటే కదా తెలవడానికి. మనం ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు నంద్యాలలో, ఒక అమ్మాయి పుట్టిందండి శ్రీదేవిని పెట్టామండి, ఇంకో అమ్మాయి పుట్టిందండి భూదేవిని పెట్టామండి, మూడో అమ్మాయి పుట్టింది ఏం చేయాలన్నాడు. లావాదేవీ అని పెట్టి ఇంతటితో ఆపేయన్నాను. అంటే ఈ లావాదేవీని ఇంకా ఆపేయమని. శ్రీదేవి భూదేవి ఇంకా లావాదేవీ అని పెట్టి ఇంతటితో ఆపేయన్నాను. అమ్మాయిలు పెరిగితే ఎవరు పెరిగినా కష్టమే కదా, ఇంత సంతానం ఏమిటి. అంటే లావాదేవీ అని పెట్టి మూడో అమ్మాయికి ఇంకా ఆపేయి అన్నాను. లావాదేవీలు ఆపేయని. అలాగా పేరు ఎందుకు పెడతారు? అందుకోసం అందమైన పేరు మామగారితో అదే సంప్రదాయంలో పెడితే కనీసం దాన్ని కలిపితే ఒక భావన ఏమిటంటే మనం తండ్రి అందుకే తండ్రి మన సంప్రదాయంలో పిల్లని అమ్మ అంటాడు, కూతురా అన్నాడు. ఎవరు కూతురా, దుహిత, ఈ పేర్లే పిలవరు. డాటరు అలా పిలవరు. అమ్మా ఎక్కడున్నావమ్మా, గంట అయిందమ్మా నేను చూసి, అమ్మ ఇవాళ ఆలస్యంగా వచ్చి స్కూల్ నుంచి, ఏమైందమ్మా, ఈ అమ్మ అనేమాట వాళ్ళ అమ్మని అంటాడు ఆయన, మళ్ళీ కూతురు అంటున్నాడు. అంటే అమ్మ కూతురుగా పుట్టిందని అర్థం కదండి. తల్లి తండ్రి కూడా బిడ్డను నాన్న అంటారు, అంటే వాళ్ళ నాన్న ఇలా పుట్టాడని అర్థం కదండి. నాన్న ఏమిటండి లేతే అది మన సంప్రదాయం. రాలిన ఆకు మళ్ళీ పుట్టింది, కంగారు పడతామేంటి? పోయిన ప్రతిదీ మళ్ళీ వస్తుంది. ఎండుదై వ్రాలిన మొరోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. శిశిర ఋతువులు ఆ చివర మాఘ పాల్గొన మాసాల్లో ఆ మంచు, విపరీతమైన మంచుకి మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి. మనం అనుకుంటాం ఏమిటి ఇంటి ముందు ఉండే చెట్టు ఇలా అయిపోయిందని. ఒక 10 రోజులాగు, ఉగాది వెళ్ళని, శ్రీరామనవమి రాని, సీతారాముల చిరునవ్వులో చిగురుస్తుంది మొత్తం చెట్టు అంతా. 24,000 చిగుళ్ళు వేస్తుంది రామాయణ శ్లోకాల్లా. ఎందుకు ఆశను కోల్పోతున్నావు పెద్ద మనిషి? ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. జీవంతో రసరమ్యమైన శిరస్సుతో కొత్తగా లేస్తుందయా. అయిపోయిందంటావేంటి? అయిపోదు మరి, అయిపోయింది, రాలిపోయింది. ఏమిటట? శరీరం శక్తిని తీసుకునే శక్తి లేదు, దానికి రాలిపోయింది. జీవరసరమ్య శిరస్సున పైకి లేచు. అంచేతన పాల్మానల లోకమందు అవమానమొకండు ఘటిల్లినంచు గగ్గోలుగా నేర్చిదేల. వారేదో అన్నారు, వీరేదే అన్నారు. ఓ పరీక్ష పోయింది, ఓ ప్రేమలో విఫలమయ్యాను, ఓ ఉద్యోగం అనుకున్నది రాలేదు, ఓ చదువులో అనుకున్న స్థానం రాలేదు. ఇది పెద్ద విషయమా? ఇంకోసారి వస్తుంది, మరో ప్రయత్నం చేస్తాం. నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది. అదిగో కోకిల చూడవయ్యా, 2 నెలలు దానికి ఇచ్చాడు గొంతు, 10 నెలలు ఎక్కడుందో తెలియదు, దీనిలో బంగారంగా ఏం తింటుందో తెలియదు. చైత్రం వచ్చేసరికి పడిపోతుంది, వచ్చేసి ఎండిపోయిన చెట్టు మీద కూడా ఉండి కూసేస్తూ ఉంటుంది. అది ఎంత ఆశావాదం పలుకుతుందయ్యా. నవకోరక రాగం, కొత్త మొగ్గలు వస్తున్నాయి అని కోకిల పాట పాడుతుందయ్యా. ప్రహేళికలను పగిలింపరంబకని. జీవితంలో పజిల్ని తెలుగులో ప్రహేళిక అంటారు. ఆ ప్రహేళికల్ని పగిలించు, జీవితంలో సమస్యల్ని భేదించు, ఎదిరించు ధైర్యంగా. సమస్యలను తప్పించుకోకు, ఎదిరించు. దెబ్బకు పారిపోతున్న సమస్యలే మనకు భయపడాలి.
అదే ఇక్కడ అమ్మవారు ఏతి జీవంతమానందో వర్షం నరం వర్ష శతాదపి. హనుమ జీవించి ఉంటే 100 ఏళ్లకైనా సుఖపడచ్చని పెద్దవాళ్ళు అంటారయ్యా, అది ఎంత గొప్ప విషయం నాకు ఇప్పుడు అర్థమైందంటుంది అమ్మవారు. మనం కూడా అదే విషయాన్ని అర్థం చేసుకుందాం. అందుకే తెలుగు భాష పట్ల కూడా మన ఆశావాదాన్ని కోల్పోవద్దు. తప్పకుండా భాష మళ్ళీ పునరుద్ధరింపబడుతుంది, పూర్వ వైభవాన్ని పొందుతుంది. మనం దాంట్లో మాట్లాడడమే సమస్య, అది మనం చేసేద్దాం. సెలవు.